ఇస్తూ ఉంటాడు. तो उन्हीं वचन के द्वारा परमेश्वर, चाहे हम अपने घरों के काम कर रहे हो, उन्हीं वचनों के द्वारा हमसे बात करता रहता है। అది పరిశుద్ధాత్మని పని అయి ఉన్నది. वो पवित्र आत्मा का काम है। సో దేవుని చిత్తం ఏంటంటే ఆయన మాటకు మనం లోబడాలి. तो परमेश्वर का उद्देश्य है कि हम उनकी बातों पर मनन करें, ఆయన ఇష్టానుసారంగా నడవాలి. जैसा वो चाहते हैं ऐसे हम चलें। ఆయన ఆశించటంలో కూడా తప్పు లేదు. उनका चाहना भी गलत नहीं है, ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు, పోషించాడు, రక్షణ ఇచ్చాడు. क्योंकि उन्होंने हमें पैदा किया और हमारा पालन पोषण किया और हमें उद्धार दिया है। కాబట్టి మన విషయంలో మనం ఆయన స్తుతించాలని మహింపరచాలని ఆశపడటంలో తప్పు లేదు. तो हमारे विषय में अगर हम उनका चाहना गलत नहीं है कि हम उनकी महिमा करें और आराधना करें उनकी। మనం నిన్నటి దినాన ఆయన పిల్లలము అన్న విషయాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. तो हमने कल के दिन में हमने ध्यान किया था कि हम उनके बच्चे हैं, దేవుని పిల్లలమని. परमेश्वर के बच्चे हैं। అయితే ఎలా మనం దేవుని పిల్లలుగా ఉండగలుగుతాం అన్న విషయం కూడా విన్నాం. तो हम कैसे परमेश्वर के बच्चे बने रहेंगे करके भी हमने सुना है। దానిలోనే 4-5 కొటేషన్లు కూడా చూసాం. ఇంకా ఎలా ఎలా జీవించినట్లయితే మనం దేవుని పిల్లలం కాగలుగుతాం. तो उनमें हमने 4-5 कोटेशंस भी देखे थे कि कैसे कैसे रहने से हम उनके बच्चे बन पाएंगे। నిన్నటి సమయంలో మరి ఆఖరి సమయంలో కొన్ని హెచ్చరికలు, కొన్ని వాక్యాలు గుర్తు చేయటం జరిగింది. तो कल आखिर जब वचन बताते वक्त आखिरी समय पे कुछ वचनों को मैंने ध्यान किया था। तो చూడండి రోమీయులకు రాసిన పత్రిక तो देखिए रोमियो 8వ అధ్యాయము 8वां अध्याय 14వ వచనంలో కూడా 14 वचन में भी అదే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మనం దేవుని కుమారులై ఉండే విషయాన్ని గురించి చూస్తున్నాం. तो हम वही बात इधर देखते हैं कि हम परमेश्वर के पुत्र हैं। దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు అని రాయబడి ఉంది. जितने लोग परमेश्वर के आत्मा के चलाए चलते हैं वह ही परमेश्वर के पुत्र हैं करके लिखा गया है। మనం నిన్న విన్నాము యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో. तो हमने कल सुना था यूहन्ना सुसमाचार 1వ पहला అధ్యాయం अध्याय का 12वें वचन को, ఆయన్ను ఎందరూ అంగీకరించితురో అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం కలిగిందని విన్నాం. तो वह बताया गया था जो कोई मुझे स्वीकार करता है, मुझे अंगीकार करता है, वो परमेश्वर के पुत्र कहलाएंगे करके। అలాగే ఈ దినం ఏం మాట్లాడుతున్నాడంటే तो आज के दिन क्या बात करता है, మనం అంగీకరించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా అంగీకరించాం, అది వాస్తవమే. तो हमने स्वीकार किया है कि यीशु मसीह ही परमेश्वर का पुत्र है। అలాగే నోటితో కూడా ఒప్పుకున్నాం ఆయన మన ప్రభువు అని. तो यही हमने अपने मुंह से भी मान लिया है कि वो ही परमेश्वर है करके। దీనిని బట్టే మనం రక్షించబడ్డాం. इसी द्वारा हमने उद्धार पाया है। అయితే 8వ అధ్యాయం 14వ వచనం రోమా పత్రికలు ఏమంటున్నాడు అంటే तो देखिए रोमियो के 8 के 14 में क्या लिखा गया है। దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. जितने लोग परमेश्वर की आत्मा के चलाए चलते हैं वही परमेश्वर के पुत्र हैं। మనం నిన్నటి దినాన్ని విన్నదాన్ని బట్టి तो हमने जो कल सुना था, మనం యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని పిల్లలు అయ్యాం. हमने परमेश्वर यीशु मसीह को स्वीकार करके उनके बच्चे बन गए। అయినప్పటికీ మనలో కొన్ని శారీరక సంబంధమైన అనగా సాతాను సంబంధమైన కార్యాలు ఉండటం బట్టి ఇంకా సాతాను పిల్లలుగానే ఉన్నాము అని విన్నాం. तो हमारे अंदर और भी बहुत से शैतान से जुड़ी हुई चीजों के द्वारा हम शैतान के बन रहे हैं, परमेश्वर के बच्चे नहीं बन रहे हैं। అయితే ఈ దినము మనం దేవుని పిల్లల్లాగే ఉండాలి అంటే तो आज के दिन देखते हैं कि हम परमेश्वर के ही बच्चे हैं और परमेश्वर के बच्चे बन के रहना है करके। మనం ఎలా నడిస్తే దేవుని పిల్లలుగా ఉండగలుగుతాము విందాం. तो कैसे चलने से हम परमेश्वर के बच्चे बनेंगे करके हम सुनते हैं। దేవుని పిల్లలుగా ఉండటానికే ఇష్టపడ్డాం. परमेश्वर के पुत्र बनने के लिए ही तो हम इच्छुक रखते हैं। అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డ వాళ్ళందరూ కూడా దేవుని కుమారులై ఉందురు అని వాక్యం సెలవిస్తుంది. तो यहाँ पे बताया गया है वचन की जो परमेश्वर के आत्मा में चलते हैं वही परमेश्वर के पुत्र हैं। అనగా దేవుని సంతానం అంటే ఏంటో తెలియపరుస్తున్న వాక్యంలాగా మనకి ఇది కనిపిస్తుంది. तो यहाँ पे बताया गया है कि परमेश्वर का संतान क्या है, कौन है करके यहाँ पे वचन बताया गया है। అయితే ఎలా మనం జన్మించాము, हम लोग कैसे जन्म हुआ हमारा। మనం శరీరకులం కాబట్టి శరీరపరంగా జన్మించామని నిన్నటి దినాన్ని కూడా విన్నాం. तो हमने कल सुना था कि हम शारीरिक रूप से जन्माए गए हैं करके सुना था। అయితే ఇప్పుడు మనము యేసు క్రీస్తులో జన్మించిన వారం. तो अभी जो है हम यीशु मसीह में जन्माए गए हैं। ఎలాగూ నికోదేము యేసుక్రీస్తు ప్రభుల దగ్గరకు వస్తాడు. जैसे कि निकोदेमुस यीशु मसीह के पास आया। యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే यूहन्ना सुसमाचार 5वें अध्याय के 3रे वचन में देखेंगे तो ఒకడు క్రొత్తగా జన్మించాలి అని చెప్పాడు.
तो यहाँ पे बताया एक नए सिरे से जन्माना है करके बताया गया అది है। ఎలా సాధ్యమని అతను అడిగినప్పుడు तो ये कैसे हो सकता है जब उसने पूछा, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని యేసుక్రీస్తు ప్రభువు వారి స్వయంగా చెప్పారు. तो यीशु मसीह ने स्वयं रूप से बताया था कि पानी से और आत्मा से जन्माए गए हैं करके बताया गया था। అంటే ఆత్మలో జన్మించటం అంటే ఎలా సాధ్యం? आत्मा में जन्म लेना है मतलब कैसा हो सकता है? ఈ క్రొత్తగా జన్మించే వారిని గురించి तो नए सिरे से जन्माने के विषय में ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వారి గురించి जो कोई यीशु मसीह को स्वीकार किया है उनके विषय में, అక్కడ చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము तो यहाँ पे देखिए यूहन्ना सुसमाचार का पहला अध्याय 13వ వచనములు అంటున్నాడు, 13वें वचन में देखेंगे तो వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ना तो लहू से, ना शरीर की इच्छा से, ना मनुष्य की इच्छा से, परंतु परमेश्वर से उत्पन्न हुए हैं। అంటే ఇక్కడ మనము పుట్టింది దేవుని మూలముగా అని వాక్యం అర్థమవుతుంది. तो यहाँ पे बताया गया है वचन के द्वारा कि हम पैदाइश ही हमारे परमेश्वर की तरफ से हुआ है। అంటే దేవుని మూలముగా పుట్టావు. ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని మూలంగా పుట్టిన వారు. तो यहाँ पे मतलब क्या है कि जो विश्वास करते हैं वो यीशु मसीह के द्वारा पैदा हुए हैं। యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు यीशु मसीह पर विश्वास करने वाले దేవుని మూలముగా పుట్టిన వారు. परमेश्वर की ओर से पैदा हुए हैं। అంటే యేసుక్రీస్తును పంపటములో దేవుని ఉద్దేశం ఉంది కనుక यीशु मसीह को भेजना वो परमेश्वर का उद्देश्य था। యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము దేవుని మూలంగా పుట్టినట్టు. तो यीशु मसीह पर विश्वास करने वाले की परमेश्वर की तरफ से हम जन्माए गए हैं। అయితే ఇప్పుడు దేవుని మూలముగా పుట్టిన వారిని ఎవరు నడిపించాలి చెప్పండి? దేవుని మూలముగా పుట్టిన వారిని ఎవరు నడిపించాలి? तो जो परमेश्वर की ओर से जन्माए गए हैं उनको कौन चलाएगा? ఇప్పుడు మన తల్లిదండ్రుల మూలంగా పుట్టాం, तो हम माता पिता की ओर से पैदा हुए हैं, మనల్ని ఎవరు నడిపిస్తారు? हमें कौन चलाएगा? ఎవరు నడిపిస్తారు? कौन चलाएगा? ఎవరో తెలియని వాళ్ళు నడిపిస్తారా? कोई जान ना पहचान क्या वो चलाएगा? మనల్ని కన్న వాళ్ళు మనం నడిపిస్తారు కదా. जिसने हमें पैदा किया है वही तो हमें चलाएंगे। వాళ్లే కదా మన ఇంచి మంచి మేలు కోరుకునేది. वही तो हमारा अच्छा बुरा बुरा वही भला चाहते हैं। అలాగే దేవుని మూలముగా పుట్టిన మనల్ని నడిపించాల్సింది ఎవరు? तो जब परमेश्वर की ओर से जन्माए गए हैं उनको कौन चलाएगा? దేవుడే నడిపించాలి. परमेश्वर ही चलाएगा। అయితే ఇక్కడ ఆత్మ ఆత్మ నడిపిస్తుందన్నాడు. ఆత్మలో నడిచేవారు దేవుని కుమారులు तो అంటున్నాడు. यहाँ पे बताया कि जो परमेश्वर की आत्मा से चलते हैं वो ही परमेश्वर के पुत्र हैं। అంటే मतलब దేవుడు ఆత్మై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెప్పడం మనం విన్నాం. तो यीशु मसीह ने स्वयं रूप से बताया था कि परमेश्वर की आत्मा के द्वारा जन्माए। దేవుడు ఆత్మై ఉన్నాడని యేసు స్వయంగా చెప్పాడు. यीशु मसीह ने स्वयं रूप से कहा था कि परमेश्वर ही आत्मा है करके स्वयं रूप से बताया था। యోహాను సువార్త 4:24లో ఈ విషయం మనకు తెలుసు. यूहन्ना सुसमाचार 4:20 में हमें यह बताया गया है। అంటే ఇప్పుడు మనం దేవుని మూలంగా పుట్టామన్నప్పుడు దేనిలో పుట్టినట్టు? तो यहाँ पे हम परमेश्वर की ओर से जन्माए गए हैं तो किस में पैदा हुए हैं? దేవుడు ఎవరై ఉన్నాడు? परमेश्वर कौन है? ఆత్మై ఉన్నాడు. आत्मा है। సో మనం ఎలా నడవాలట? हमें कैसे चलना है? రోమపత్రిక 8:14 ఏం చెప్తుంది? रोमियो के 8:14 में क्या कहता है? ఆత్మలో నడిపించబడ్డ వారే దేవుని కుమారులు. जो आत्मा से चलते हैं वही परमेश्वर के पुत्र हैं। కాబట్టి ఈ దేవుడు లేక ఆత్మ మనకు దారి చూపిస్తుండగా మనం ఆ దారిలో నడవాలి. तो यहाँ पे देखिए परमेश्वर मतलब आत्मा वो हमें रास्ता दिखाता है, हमें उसमें चलना है। అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటున్నాడు. तो यहाँ पे देखिए यीशु मसीह एक बात कहते हैं। యోహాను సువార్త 10వ అధ్యాయములో చూస్తే यूहन्ना सुसमाचार के 10वें अध्याय में 27వ వచనంలో చూద్దాం. 27 में देखेंगे तो ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అంటున్నాడు. मेरी भीड़ मेरे शब्द सुनती है, मैं उन्हें जानता हूँ और वह मेरे पीछे पीछे चलती हैं। అంటే ఎవరు నడుస్తున్నారు ముందు? आगे कौन चलता है? యేసుక్రీస్తు నడుస్తున్నారు. यीशु मसीह चल रहा है। సో ఆయనని ఎరిగిన ఆ గొర్రెలు కూడా ఆయన్ని వెంబడిస్తాయి అని చెప్తున్నాడు. तो जो उनकी जो भेड़ है वो उनके पीछे पीछे चलती है करके बताया गया है। అంటే ఇప్పుడు మనం దేవుని ఎరిగిన వారమే. तो हम यहाँ पे परमेश्वर को जानते हैं। అనగా దేవుని ఎరిగిన వారం అనగా మనం వెంబడించాల్సింది ఆ ఆత్మలో ఏ దేవుణ్ణి వెంబడించాలి. तो यहाँ पे हम यीशु परमेश्वर को जानते हैं और हम आत्मा में यहाँ पे परमेश्वर के पीछे पीछे चलना है हमें। అందుకే చూడండి గలతీయులకు రాసిన పత్రిక तो यहाँ पे देखिए गलतियों 5వ అధ్యాయము 5वां अध्याय 25వ వచనంలో చూస్తే 25 में देखेंगे तो మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. गलतियों 5 5:25
5:25 यदि हम आत्मा के द्वारा जीवित हैं तो आत्मा के अनुसार चले भी। ఆ, మనం ఆత్మలో గనక జీవించి ఉంటే अगर हम आत्मा के द्वारा जीवित है तो మనం ఎలా జీవించి ఉంటాం? సహజంగా మనిషి నాకు ఎలా జీవిస్తాడు? ज्यादातर मनुष्य कैसे जीवित जीता है? ఓ శరీరంలో జీవిస్తాడు. वो शारीरिक रूप से जीता है। కానీ ఇప్పుడు మనం యేసు దేవుని మూలంగా పుట్టిన మనము तो हम परमेश्वर के द्वारा जन्माए गए, మనం ఆత్మ ద్వారా నడిపించబడుతున్న మనము आत्मा के द्वारा चलाए जाने वाले మనం ఎలా ఎలా నా ఉండాలని వాక్యం సెలవిస్తుందంటే तो हमें कैसे रहना है करके यहाँ वचन बताता है। మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా? तो हम आत्मा के द्वारा जीवित रहने वाले हैं क्या? ఇప్పుడు మనం జీవించాల్సింది ఎలా? हमें यहाँ पे कैसे जीना है? శరీరాన్ని అనుసరించి జీవించాలా, शरीर के अनुसार जीना है, లేక ఆత్మను అనుసరించి జీవించాలా? नहीं तो आत्मा के द्वारा जीवित रहना है। ఇక్కడ ఇదే అధ్యాయములో इसी अध्याय में 16-17 వచనంలో చూస్తుంటే 17 और 16-17 में देखेंगे तो यूहन्ना 5 गलतियों 5 के 16-17 में గలతీయులకు రాసిన పత్రిక 5:16-17 చూస్తే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. यहाँ पे गलतियों के 5वें अध्याय के 16 वचन में कहा है, आत्मा के अनुसार चलो तो तुम शरीर की लालसा किसी रीति से पूरी ना करोगे। 8:14 రోమలు ఏమన్నారు? तो यहाँ पे जो रोमियो के 8 के 14 में क्या कहा गया है? ఎవరైతే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో వాళ్ళంతా దేవుని కుమారులు. यहाँ पे बताया गया है कि जितने लोग परमेश्वर की आत्मा चलते हैं वह ही परमेश्वर के पुत्र है। అదే మాట ఇక్కడ చూస్తున్నాం మనం. तो वही बात को हम गलतियों में देखते हैं। ఆత్మానుసారంగా నడుచుకునుడి, आत्मा के अनुसार चलो అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. तब तुम्हारी शरीर की लालसा किसी रीति से पूरी ना करोगे। శరీరంలో ఉన్న మనలో ఏమేం పని చేస్తాయట? शरीर के अंदर जो है चीजें हमारे अंदर क्या क्या काम करती हैं। ఇక్కడ 19వ వచనంలో స్పష్టంగా तो చెప్తున్నాడు, यही गलतियों के 5 के 19 में बताया गया है, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. शरीर के काम तो प्रकट है। అవేవనగా वो क्या है कि జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. यहाँ पे बताया गया है शरीर के काम तो प्रकट है, अर्थात व्यभिचार, गंदे काम, लुचपन, मूर्ति पूजा, टोना, बैर, झगड़ा, ईर्ष्या, क्रोध, विरोध, फूट, विधर्म, ढा, मतवालापन, लीला क्रीड़ा और इनके जैसे और काम है। అంటే ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పబడుతున్న మన శరీరంలో పనిచేసే కార్యాల గురించి రాయబడి ఉంది. तो यहाँ पे ऐसे कुछ लक्षण बताया गया है जो हमारे शरीर के द्वारा किए जाते हैं। ఇందులో కొన్ని విషయాలు మనలో లేకపోవచ్చు, इसमें कुछ विषय हमारे अंदर नहीं हो सकते, కానీ కొన్ని విషయాలు ఇంకా నిలిచి ఉండేమో చూడండి. नहीं तो कुछ और यहाँ पे लक्षण जो है क्या पता हमारे अंदर हो। ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ पे क्या कहता है? ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు ఇవన్నీ ఇంకా మనలో ఉండుండొచ్చు. तो यहाँ पे बताया गया है बहुत से बैर, झगड़ा, ईर्ष्या, क्रोध, विरोध और फूट डाला हमारे अंदर रह सकते हैं। లేక అల్లరితో కూడిన ఆటపాటలు ఉండుండొచ్చు. नहीं तो यहाँ पे लीला क्रीड़ा मत वालापन भी रह सकते हैं। అంటే ఇవన్నీ ఏంటి? यहाँ पे ये सब क्या ఈ है? శరీర కార్యాలు. ये शरीर के कार्य है। ఇక్కడ కనిపిస్తున్న కొన్ని లక్షణాలు అనగా 15 విషయాలు ఇక్కడ రాయబడి तो ఉన్నాయి. यहाँ पे जो है शरीर की जो लक्षण है यहाँ पे 15 लिखे गए हैं। అయితే ఈ 15 లక్షణాలు ఈ శరీరంలో ఉండే లక్షణాలు. तो ये जो 15 लक्षण है ये हमारे शरीर के अंदर रहते हैं। సో ఇప్పుడు మనం వీటిలో ఏది జరిగించినా మనం శరీరానుసారంగా నడుచుకున్న వారమే. तो यहाँ पे जो भी एक भी चीज हमारे अंदर हो तो हम शरीर के अनुसार चल रहे हैं। అందుకు మనం ఈ శరీరానుసారంగా నడవకుండా ఉండాలంటే ఏం చేయాలంట? तो अगर हम शरीर के अनुसार नहीं चलना है करके रहना है तो हमें क्या करना है? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. आत्मा के अनुसार चलना है। అప్పుడు శరీర ఇచ్చలను నెరవేర్చము. तब जो शरीर की जो लालसा है वो हम पूरा नहीं कर पाएंगे। ఇక్కడ 17వ వచనంలో అంటాడు, यहाँ 17वें वचन में कहता है, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. क्योंकि शरीर आत्मा के विरुद्ध में और आत्मा शरीर के विरुद्ध में लालसा करता है और ये एक दूसरे के विरोधी है, इसलिए कि जो तुम करना चाहते हो वह ना कर पाओगे। ఇక్కడ ఏమంటున్నాడంటే మనలో ఒక పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. हमारे अंदर एक विरुद्ध मुकाबला चलता रहता है। ఏమని? क्या करके? దేవుని చిత్తానుసారంగా నడవాలి, ఎందుకంటే నేను దేవుని మూలంగా పుట్టాను. परमेश्वर के जैसा चाहता है वैसे ही चलना है, क्योंकि हम परमेश्वर के द्वारा ही जन्माए गए हैं। కాబట్టి నేను ఆత్మలో నడుచుకోవాలన్న ఆవేశం ఉంటది. हमारे अंदर एक आशा रहती है कि परमेश्वर के आत्मा में ही चलना है करके। కానీ మన శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరం కూడా నేను ఉన్నాను అని రుజువు చేసుకోవాలనుకుంటుంది. तो हम शारीरिक रूप से है तो हमारा जो शरीर है कि मैं हूँ करके हमें याद दिलाती रहती है। అందుకే ఎప్పుడు మన ఆత్మకును ఈ శరీర కార్యాలకి మధ్యలో ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటది.
तो ये ज्यादातर आत्मा और शारीरिक के बीच में एक मुकाबला लड़ाई चलती रहती है। అందుకే అంటున్నాడు ఇక్కడ శరీరము ఆత్మ ఆత్మ శరీరానికి ఎప్పుడు పోరాటమేనట. तो यहाँ पे बताया गया है जो आत्मा और आत्मा से शरीर के बीच में हमेशा लड़ाई झगड़े होते रहते हैं। అందుకే మనం విశ్వాసికి కలిగిన ప్రవర్తన లాంటి ప్రవర్తన ఉండాలని ఆశించి కూడా तो हम जो चाहते हैं कि विश्वासी के अंदर जो लक्षण होने चाहिए ऐसा चाहते हुए भी ఇది చేయకూడదు అనుకుని కూడా దాన్నే చేస్తానికి వంగిపోతూ तो ఉంటాం. कुछ चीजें ऐसी कि जो नहीं करना चाहिए करके भी हम लोग कर पाते हैं, हम करने लग जाते हैं और उसमें पूरी तरह से झुक जाते हैं। ఎందుకంటే ఇంకా ఈ పోరాటంలోనే ఉన్నాం. क्योंकि इस अंदर अंदर हमारे अंदर एक झगड़ा होता रहता है। కానీ దీనిలో మనం శరీరానికే గెలుపును అనుగ్రహిస్తున్నాం. तो इसमें हम जो जीत होती है शारीरिक की जीत होती है। అందుకే ఇక్కడ ఆత్మ గురించి కూడా రాయబడి ఉన్నది. तो इसलिए यहाँ पे आत्मा के बारे में भी बताया गया है। ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే కూడా ఈ విషయాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. तो आत्मा के द्वारा चलाया गया करके मतलब देखते हैं हम यहाँ पे। మనం ఆత్మలో నడిస్తే కనబడే ఫలం ఏంట, మన జీవితంలో కనిపించే ఫలం ఎలా ఉంటుందో, ఇక్కడ లక్షణం ఎలా ఉంటుందో చెప్పబడుతుంది. तो अगर हम आत्मा के द्वारा चलेंगे तो हमारे अंदर क्या लक्षण होंगे वो भी यहाँ पे दिखाया गया है। 22వ వచనంలో చూస్తే 5:22 గలతీయులకు రాసిన పత్రిక, गलतियों के 5 के 22 में बताया गया है। మనలో ఒక్క ఆత్మ, దేవుని ఆత్మ నివసిస్తే గనుక अगर हमारे अंदर परमेश्वर की आत्मा रहेगी तो ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఇవి మనలో ఉంటాయి. यहाँ पे बताया गया आत्मा का फल प्रेम, आनंद, शांति, धीरज, कृपा, भलाई, विश्वास, नम्रता और संयम है। అందుకే ఇంకా మనం ఆత్మానుసారంగా ఉన్నామా శరీరానుసారంగా ఉన్నామని టాలీ చేసుకోవటానికి మనకి ఇక్కడ 19 నుండి 22 వచనాల వరకు చాలా చాలు. हमें हमें यहाँ पे पता चलना है कि हम लोग आत्मा के द्वारा चल रहे हैं, शरीर के द्वारा चल रहे हैं। यहाँ पे गलतियों के 5 में 19 से लेकर 19 से लेकर 22 तक बताया गया है। ఇక్కడ మనకు అర్థమవుతుంది శరీరం మనలో పనిచేస్తుందా, శరీరానుసారంగా నడుస్తున్నామా. तो यहाँ पे हमें पता चल जाता है कि हम शरीर हमें चला रहा है या आत्मा के द्वारा हम चल रहे हैं। ఆత్మలో నడిచినట్లయితే మనలో ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. अगर हम आत्मा के द्वारा चल रहे हैं तो हमारे अंदर प्रेम, आनंद, शांति, धीरज ये सब होने चाहिए। అలాగే దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం ఉండాలి. ऐसे ही कृपा, भलाई, विश्वास, नम्रता और संयम रहना चाहिए। విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం కూడా మనలో నిలిచి ఉండాలి. तो विश्वास के द्वारा कि हमारे अंदर अच्छा हमारे अंदर विश्वास रहना चाहिए। కాబట్టి ఈ లక్షణాలు మనలో ఉన్నప్పుడు మనం ఆత్మలో నడిచిన వారమే. तो ये सब लक्षण हमारे अंदर रहेंगे तो हम आत्मा के द्वारा चलने वाले हैं। దీనికి విరుద్ధమైన ప్రతి లక్షణం శరీర కార్యంలో మనకు కనిపిస్తుంది. जो भी इसके विरुद्ध चीजें होंगी वो सब शरीर के द्वारा ही बने गए हैं, ये लक्षण है। ఈ విషయం మనకి ఎవరు చెప్తారా, ఎవరు నేర్పుతారా అన్న ఆలోచన అవసరం లేదు. ये विषय हमें कौन सिखाएगा, कौन बताएगा, ये सोचने की जरूरत नहीं है। ఆత్మానుసారంగా నడవటం అంటే ఎలాగా అని ఆలోచించేసుకోవాల్సిన అవసరం లేదు. आत्मा के द्वारा चलना है, कैसे चलना है, ये सोचने की जरूरत नहीं है। శరీర కార్యాలు ఒక పక్క రాసుకోండి, ఆత్మ ఫలం గురించి ఒక పక్క రాసుకోండి. शारीरिक चीजें जो हमारे अंदर चलती हैं वो एक साइड लिख लीजिए और आत्मा के फल क्या क्या है वो एक तरफ लिख लीजिए। అప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది ఏది ఒక లక్షణం ఏదైనా మీలో ఉందా లేదా అని పరీక్షించుకోవటానికి. तो आपको स्पष्ट रूप से पता चल जाएगा इनमें से कौन से लक्षण आपके अंदर है। దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది మనం శరీరానుసారంగా నడుస్తున్నామా, ఆత్మానుసారంగా నడుస్తున్నామా. उससे आपको पता चल जाएगा कि आप शरीर के अनुसार चल रहे हैं कि आत्मा के अनुसार चल रहे हैं। ఆత్మానుసారంగా నడుచాలి అంటే ఇక్కడున్న ఈ 9 విషయాలు ఉన్నాయి చూడండి 22వ వచనంలో. आत्मा के अनुसार चलना है तो देखिए यहाँ पे 22 में जो लिखे गए हैं ఈ 9 విషయాలు ये 9 जो बातें हैं ఇవి మనకి ఈ లోకంలో వీటిని కలిగి మనం జీవిస్తున్నప్పుడు जब हम इस दुनिया में रहते हुए ये सब चीजें रखते हुए हम जब जी रहे हैं శరీరానుసారంగా ఉన్న మనిషి మనల్ని లెక్క చేయడు. तो शारीरिक रूप से चलने वाला इंसान हमें इतना इज्जत नहीं करेगा। అలాంటప్పుడు మనం చిన్నబోతూ ఉంటాం. तो उनके सामने आपको छोटा समझने लग जाते हैं। మనము చిన్నబోతం కూడా శరీర కార్యమే. तो अपने आप को छोटा समझना भी एक तरह का शारीरिक कार्य है। కాబట్టి మనము ఆత్మార్స దేవుని బిడ్డలుగా ఉండాలి, అది మన లక్ష్యం. तो हमारा जो लक्ष्य होना चाहिए कि हम परमेश्वर के बच्चे बने रहें। అందుకు మనం నడవాల్సిన విధానం ఏంటి? तो इस हिसाब से हमें चलना कैसे चलना चाहिए? 8:14 రోమా ఏం చెప్తున్నది? तो यहाँ पे रोमियो 8:14 में क्या बोलता है? మనం ఎందరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులై ఉందురు. जो कोई परमेश्वर की आत्मा में चलाए चलते हैं वह सब परमेश्वर के पुत्र हैं। కాబట్టి మనం ఆత్మానుసారంగా నడవటానికి ఈ లక్షణాలు మనలో ఉన్నప్పుడే మనం ఆత్మానుసారంగా నడిచిన వారం అవుతాం. तो जो हम आत्मा के जो अनुसार अगर हम चलेंगे तो वही हमारा परमेश्वर की आत्मा के द्वारा चलाए जा रहे हैं। అయితే ఆత్మలో నడుస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే
तो हम अब परमेश्वर की आत्मा से अगर हम चल रहे हैं तो हमें क्या करना चाहिए? దేవుని ఆత్మలు అంటే ఏదో ధ్యాన ముద్రలో ఉన్నామని అనుకోకండి. परमेश्वर की आत्मा में चलना मतलब कहीं ध्यान में रह जाना करके नहीं है। ఇక మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో మనకు కనపడట్లేదు. तो हमारी आंखों के सामने क्या हो रहा है वो हमें दिखाई ना देना। ఏదో మన చుట్టుపక్కల ఏం మోగుతుందో మనకి వినపడతలేదు. हमारे चारों तरफ क्या चल रहा है, क्या हो रहा है वो हमें सुनाई ना देना। లోకంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. అలా అయోమయంగా ఉంటాం కాదు ఆత్మలో జీవించటం అంటే. इस दुनिया में क्या हो रहा है, ये सब क्या हो रहा है, ये सब दिखाई नहीं दे रहा, जैसा पागलों की तरह नहीं रहना है। అది కాదు ఆత్మలో ఉండటం అంటే. ये नहीं है कि ये इसका मतलब ये नहीं है कि आप लोग आत्मा में रह रहे हो। ఆత్మలో ఉండటం అంటే అర్థం ఏంటి? आत्मा में रह रहे हो करके अर्थ क्या है? ఈ శరీరంలో కనపడుతున్న శరీరం యొక్క లక్షణాలు అయితే కనిపించడం చూసారు ఇక్కడ. यहाँ पे शारीरिक की जो लक्षण है या जो दिखाई दे रहे हैं వాటిని చంపేస్తుంది ఆత్మ. उन सबको खत्म करती है आत्मा। అది ఆత్మలో నడుచుకోవటం అంటే. वही आत्मा में चलना मतलब। అంటే శరీరపరమైన కార్యాలను ఈ ఆత్మపరమైన కార్యాలు చంపివేస్తే వారి కనపడకుండా చేస్తుంది. तो शरीर से जुड़ी हुई जो भी कार्य है वो सब आत्मा इन सबको खत्म कर देती है। ఇక్కడ ఆత్మ అంటే ప్రత్యేకంగా వేరే అనుకోవద్దు. 22వ వచనంలో లక్షణాలు ఆత్మ. आत्मा मतलब प्रत्येक रूप से कुछ है करके मत सोचिए। ये जो गलतियों के 5 के 22 में बताया गया है, नो बातें, वही है आत्मा। అంటే ఈ లక్షణాలు కలిగి ఉండి ఈ ఆత్మ ఫల లక్షణాలు కలిగి ఉండి जो आत्मा के फल के जो लक्षण है ये हमारे अंदर होते हुए ఆ శరీర కార్యాలను చంపేస్తూ ఉండటమే. उस शरीर की जो कार्य है उन सबको खत्म करना ही है। ఇది ఆత్మలో నడుచుకోవటం అంటే. यही है आत्मा में चलना मतलब। ఇలా నడుచుకున్న వారి దేవుని కుమారులు. ऐसे चलना ही परमेश्वर के पुत्र है। ఆ నడుచుకున్న వారి దేవుని కుమారులు వారిలే వారసుల రాజ్యానికి వెళ్ళటానికి. वही चलने वाले परमेश्वर के पुत्र है, वही स्वर्ग राज्य में जा पाएंगे। దేవుని ఆత్మ ఎప్పుడు విశ్వాసుల్ని స్వార్థం నుంచి పాపం నుంచి దూరంగా నడిపిస్తుంది తెలుసా? तो जो भी है, जो भी परमेश्वर के पुत्र है, वो जो దేవుని ఆత్మ परमेश्वर की आत्मा మన విశ్వాసులను हमारे विश्वासियों को స్వార్థం నుండి పాపం నుండి దూరంగా ఉంచుతుంది. स्वार्थ से और पाप से दूर रखती है। అప్పుడు అర్థం చేసుకోండి, మనలో స్వార్థం ఉందంటే గనుక तो आप लोग ध्यान दीजिए, अगर आप हमारे अंदर स्वार्थ है तो खुद స్వార్థం ఉన్నట్లయితే గనుక हमारे अंदर खुद गर्जी स्वार्थ है तो మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? हमें कौन चला रहा है? శరీరం నడిపిస్తుంది. शरीर चला रहा है। కాబట్టి మనలో స్వార్థము పాపం ఉందంటే గనుక మనము ఆత్మలో ఉన్నవారం కాము. अगर हमारे अंदर स्वार्थ है और पाप है तो फिर हम परमेश्वर के पुत्र नहीं कहलाएंगे। కానీ దేవుని ఆత్మతో ఎందరైతే నడిపించబడతారో तो जो कोई आत्मा के द्वारा चलाए जाते हैं ఆ విశ్వాసులో స్వార్థము పాపము ఉండదు. तो इस विश्वासी के अंदर स्वार्थ और पाप बिल्कुल नहीं होता। వాటికి దూరంగా ఉండటానికి ప్రయాసపడతాడు. उससे दूर रहने का प्रयास करता है। ఇదే ఆత్మలో నడిపించబడటం అంటే. यही है आत्मा में चलना मतलब। రెండో విషయానికి వస్తే दूसरे विषय में आएंगे तो ఒకటి మనం చూసాం, శరీర క్రియలను చంపివేస్తుంది దేవుని ఆత్మలో నడవటం అంటే. यहाँ पे हमने देखा है कि परमेश्वर की आत्मा में चलना मतलब जो शरीर के जो कार्य है उसको खत्म करना। రెండోదేమో స్వార్థం అనేది లేకుండాను పాపం అనేది లేకుండా చేస్తున్నది దేవుని ఆత్మ మనలో ఉంటే. दूसरी चीज है, अगर परमेश्वर की आत्मा हमारे अंदर रहती है तो हमारे अंदर स्वार्थ नहीं होता और ना ही पाप होता है। ఒకవేళ ఎవరిలోనన్నా ఈ అనుభవం లేదనుకోండి, अगर किसी के अंदर ये अनुभव ना हो तो అంటే పాప క్రియలను చంపేసే అనుభవం లేదు, मतलब जो पाप का जो कार्य है उसको खत्म करने का अनुभव नहीं है तो స్వార్థము నుండి పాపము నుండి తొలగిపోయాం అన్న అనుభవం లేదు, स्वार्थ से और पाप से बिल्कुल पूरी तरह से हट गया करके इसका अनुभव ना हो तो అలాంటి వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం లేనివాడు, నిజమైన నమ్మకం లేనివాడు అని అర్థమవుతుంది. तो ऐसा व्यक्ति जो है उसके अंदर पश्चाताप नहीं है और उसके अंदर परमेश्वर का विश्वास नहीं है। అంటే నిజమైన పశ్చాత్తాపం, सच्ची जो पश्चाताप होती है मन से, అలాగే నిజమైన నమ్మకం లేదని అర్థం. और जो मन से जो विश्वास नहीं करता। ఎవరైనా విశ్వాసులేండి ఎందుకు ఇంత భయంకరంగా జీవిస్తున్నారు అని ఆలోచన చేస్తే कोई भी अगर सोचेगा विश्वासी विश्वासी होकर क्यों इस तरह की बहुत खराब जिंदगी जी रहा है, సో అప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే तब हमें क्या सोचना चाहिए कि వీరికి నిజమైన పశ్చాత్తాపం కలగలేదు, నిజమైన నమ్మిక కలగలేదు. तो इसके अंदर सच्ची जो पश्चाताप नहीं हुआ है और इस विश्वास भी नहीं हुआ है। అంటే నిజమైన పశ్చాత్తాపం కలగలేదంటే నిజంగా పాప విముక్తి పొందుకోలేదు. सच्चे सच्चे मन से उसने पश्चाताप नहीं पाया तो मतलब वो परमेश्वर पे विश्वास नहीं पाया, పాప उसने విముక్తి పొందుకోలా. पाप से मुक्ति नहीं पाई है। పాప విముక్తి పొందుకోలేదు అంటే
पाप से मुक्ति नहीं पाया రక్షణ జరగలేదు, రక్షణ పొందుకోలేదు. मतलब उसने उद्धार नहीं पाया। అర్థమవుతుందా? समझ में आ रहा है? దేవుని ఆత్మతో నడిపించబడటం అంటే ఏందో అర్థమవుతుందా? परमेश्वर की आत्मा के द्वारा चलना मतलब समझ में आया? ఇక్కడ చూడండి, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక तो यहाँ पे देखिए पहला यूहन्ना 2వ అధ్యాయంలో చూస్తే, दूसरे अध्याय में देखेंगे तो మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము पहला यूहन्ना दूसरा अध्याय 4వ వచనము నుండి 6వ వచనం వరకు చూస్తే, 4 वचन से लेकर 6 वचन तक देखेंगे तो ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను. ఆయన యందు నిలుచున్న వాడనని చెప్పుకుని వాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుపడుచున్నది. तो देखिए यहाँ पहला यूहन्ना 2 का 4 और 6 तक, जो कोई यह कहता है मैं उसे जान गया हूँ और उसकी आज्ञा को नहीं मानता वह झूठा है और उससे सत्य नहीं, पर जो कोई उसके वचन पर चले उसमें सचमुच परमेश्वर का प्रेम सिद्ध हुआ है। इसी से हम जानते हैं कि हम उसमें हैं। जो कोई यह कहता है कि मैं उसमें बना रहता हूँ उसे चाहिए कि आप भी वैसा ही चले जैसा वह चलता है। మనం ఎలా తెలుస్తుంది మనం ఆయనలో ఉన్నామని? तो हमें कैसे पता चलेगा कि हम उसमें हैं? మనం ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం, हम यह जानते हैं करके बता रहे हैं, కానీ ఎలాగా అర్థమవుతుంది మనం ఆయనలో ఉన్నామని? तो हमें कैसे पता चलेगा कि हम उनमें बने हुए हैं? ఆయన ఎలా నడుచుకుంటున్నాడో అలా నడుచుకున్నప్పుడే మనం ఆత్మానుసారంగా నడుచుకున్న వారం. जैसे वो चलता है ऐसे ही हम चलेंगे, तो इसका मतलब है ये है कि हम उनके अनुसार चल रहे हैं। ఆయన చిత్తము, ఆయన ఆలోచన, ఆయనకి శరీరం కాదుగా, ఆయన ఆత్మ కదా దేవుడు అనగా. जो परमेश्वर है वो शरीर नहीं है ना, वो उनकी सोच और विचार वो परमेश्वर के विचार हैं। అనగా ఆయన దగ్గర శరీర కార్యాలు లేవుగా, तो उनके पास शारीरिक कार्य तो नहीं है ना, ఆయన ఆత్మ రూపి అయిన దేవుడు కదా. वो आत्मा रूपी परमेश्वर है। సో ఆత్మకు ఉన్న లక్షణాలు మనం చూసాం. तो आत्मा के जो लक्षण होते हैं हमने देखे हैं, కాబట్టి దేవుని లక్షణాలు అవి, वो परमेश्वर के लक्षण हैं, అవి ఆత్మ లక్షణాలు అవి. वो आत्मा के लक्षण हैं। అయితే ఆయన ఎలాగ నడుచుకున్నాడో మనం కూడా అలాగ నడిస్తేనే మనం ఆయన యందు ఉన్నామని అర్థం అవుతుంది. जैसा वो चलता है वैसे ही अगर हम चलेंगे तो हमें ये पूरी तरह से विश्वास हो जाएगा कि हम उनमें चल रहे हैं। ఇక్కడ చూడండి, यहाँ पे देखिए 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా पहला यूहन्ना के 3 अध्याय का 3 वचन को देखेंगे तो ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. जो कोई उस पर यह आशा रखता है वह अपने आप को वैसा ही पवित्र करता है जैसा वह पवित्र है। ఇందాకేమన్నాడు? अभी पहले क्या कहा गया था? 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 6వ వచనంలో చివర్లో ఏమన్నాడు? तो यहाँ पे पहला यूहन्ना का 2 अध्याय के 6 के आखिर में क्या बताया गया? ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకున్నప్పుడే మనం ఆయన వారమని అర్థమవుతుంది. जैसा वो चलता है अगर हम ऐसे चलेंगे तो हम उनके हैं करके पता चलेगा। ఇక్కడ 3:3 ఏమంటున్నాడు? यहाँ 3 में क्या कहता है? ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనం కూడా పవిత్రులై ఉంటేనే మనం ఆయన వారమని అర్థమవుతుంది. जैसे आप वैसे पवित्र रहते हो वैसे ही वो भी पवित्र रहेगा। కాబట్టి మనం అలా నడిచినప్పుడే మనం ఆత్మానుసారంగా నడుచుకున్నాం, ఆయన కుమారులవే. अगर हम उनकी तरह चलेंगे और वो जैसा वो चलता है अगर हम वैसे चलेंगे तो तभी हम उनके पुत्र कहलाएंगे। ఇక్కడ చూడండి, यहाँ पे देखिए ఇదే అధ్యాయములో यही पहले यूहन्ना में 7 నుండి 10 వరకు చూస్తే, यही 3 अध्याय का 7 से लेकर 11 तक देखेंगे तो చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయుకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేస్తున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాడు. यहाँ पे देखिए पहले यूहन्ना 3 अध्याय का 7 से लेकर 11 तक। हे बालकों, किसी के भरमाने में ना जाना। जो धर्म के काम करता है वह उसके समान धर्मी है।
जो कोई पाप करता है वह शैतान की ओर से है, क्योंकि शैतान आरंभ ही से पाप करता आया है। क्योंकि परमेश्वर का पुत्र इसलिए प्रकट हुआ कि शैतान के कामों का नाश करे। जो कोई परमेश्वर से जन्मा है वह पाप नहीं करता, क्योंकि उसका बीज उसमें बना रहता है। वह पाप कर ही नहीं सकता, क्योंकि परमेश्वर से जन्मा है। इसी से परमेश्वर की संतान और शैतान की संतान जाने जाते हैं। అవుతుంది కదా. यहाँ पे समझ आ गया ना? మనము పాపము పాపములో ఉన్నాము. ఇక్కడ చూడండి, మొదటి నుండి అపవాది పాపం చేస్తున్నాడు గనక పాపం చేయు ప్రతివాడు అపవాది సంతానం అంటున్నాడు तो 8వ यहाँ వచనంలో. तो यहाँ पे देखिए, जो 8वें वचन में कहता है कि जो कोई पाप करता है वह शैतान की ओर से है। అందుకే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యోహాను 8:44 అన్నాడు, మీరు అపవాది మీ తండ్రి అని చెప్తున్నాడు. तो यहाँ पे जो यूहन्ना है वहाँ 8:44 8 के 44 में बताया है, మీరు అపవాది సంతానం, आप शैतान के संतान है, మీ తండ్రి అపవాది. आपका पिता शैतान है। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి. तो यहाँ पे बताया गया जो भी कोई पाप करता है वो पाप का ही संतान है। అయితే ఆ క్రియలను, ఆ అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. तो शैतान के कामों को खत्म करने के लिए ही परमेश्वर का पुत्र इस दुनिया में आया। ఆ లోకంలోకి వచ్చిన యేసయ్య మీ హృదయంలోకి వచ్చాడు, तो इस दुनिया में आने वाला यीशु मसीह ही आपके हृदय में आया, నా హృదయంలోకి వచ్చాడు. आपके हृदय में, मेरे हृदय में आया। కాబట్టి ఈ లోకంలోకి వచ్చిన ఆ దేవుని కుమారుడు ఏం చేశాడు? అపవాది యొక్క క్రియలను నశింపచేశాడు. तो यह जो परमेश्वर का पुत्र जब इस दुनिया में आया, जो पाप का जो शैतान के काम थे उन सबको खत्म कर दिया। అలాగే మనలో వచ్చిన యేసయ్య అనగా వాక్యం మనలో ఉన్న పాపాన్ని కూడా అదే విధంగా తీసివేయగలగాలి. तो हमारे अंदर जो यीशु मसीह आया है उसी तरह से हमारे अंदर भी पाप सब खत्म हो जाने चाहिए। అంటే ఆ పాపాన్ని యేసయ్యను స్వీకరించామంటే ఈ హృదయంలో, ఈ శరీరంలో పాపం ఉండడానికి వీల్లేదు. तो जिस तरह से हमने यीशु मसीह को स्वीकार किया है तो हमारे अंदर पाप की चीजें नहीं होनी चाहिए, पूरी तरह से खत्म कर देनी चाहिए। అందుకే ఇక్కడ 9వ వచనంలో అంటున్నాడు, तो यहाँ पे आइए देखिए 9वें वचन में, మనం దేవుని మూలంగా పుట్టిన వారం, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయుడు. हम परमेश्वर की ओर से जन्माए गए हैं। जो परमेश्वर की ओर से जन्माया गया है वो पाप नहीं करता है। యోహాను సువార్త 1:13 మనం అదే కదా విన్నాం, దేవుని మూలంగా పుట్టాము అని. तो यूहन्ना सुसमाचार के 1:11 में 1:13 में बताया गया है कि हम परमेश्वर की ओर से जन्माए गए కాబట్టి हैं। దేవుని మూలంగా పుట్టినప్పుడు ఇక పాపం చెయ్యము. तो हम परमेश्वर की ओर से जन्माए गए हैं तो हम पाप नहीं करेंगे। ఈ శరీరంలోని శరీర కార్యాలు జరిగించం. जो ये शरीर से जुड़ी हुई जो शरीर की कार्य हम उसको आगे नहीं जाने देंगे। దేవుడు ఆత్మ గనుక ఆత్మ లాంటి ప్రవర్తన మనలో ఉంటుంది. परमेश्वर आत्मा है तो आत्मा से जैसा ही हमारे अंदर प्रवर्तन होना चाहिए। అందుకే ఇక్కడ ఏమంటున్నాడు 10వ వచనంలో, तो यहाँ पे 10वें वचन में क्या कहता है? దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటబడును. तो इससे पता चलता है कि परमेश्वर की संतान कौन है और शैतान की संतान कौन है। ఆయన ఎలాగున్నాడో అలాగ నడిస్తేనేమో మనం ఆయన పిల్లలమని అర్థం అవుతుంది అన్నాడు యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో. तो यूहन्ना में बताया गया, दूसरे अध्याय में बताया गया, जैसा परमेश्वर चलता है अगर हम ऐसे चलेंगे तो हम उनके पुत्र कहलाएंगे। దానివల్ల అర్థం అవుతుంది అన్నాడు. उससे हमें पता चल जाता है। ఇక్కడ ఏమంటున్నాడు? इधर क्या कहता है? అపవాది పాప కార్యాలు జరిగిస్తాడు, शैतान जो है पाप के काम कार्य करता है। దేవుని మూలంగా పుట్టినాడేమో పాపం చేయుడు. जो परमेश्वर की ओर से जन्माए गए हैं पाप नहीं करता। ఇప్పుడు అర్థం అవుతుంది ఈ మనిషి దేవుని మూలంగా పుట్టాడా, దేవుని పిల్లలా లేక సైతాను పిల్లలా అనేది. तो अब पता चलता है कि ये परमेश्वर का पुत्र है, ये शैतान का पुत्र है। అందుకే మనకి మనల్ని పరీక్షించుకోవాలా. इसलिए हमें अपने आप को जांचना चाहिए। ఇప్పుడు అర్థం చేసుకుని నేను దేవుని శరీర ప్రకారం నడిస్తేనేమో అపవాది సంతానాన్ని, तो अभी हम जांच के देखेंगे कि अगर हम शरीर के अनुसार चल रहे तो हम शैतान के संतान हैं। నేను వాక్యానుసారంగా ఆత్మానుసారంగా దేవుని చిత్తంగా నడిస్తే నేను దేవుని మూలంగా పుట్టినవాడని. तो मैं वचन के द्वारा, आत्मा के द्वारा चलूंगा तो इससे पता चलता है कि मैं परमेश्वर की संतान हूँ। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే యోహాను సువార్త 14:23-24లో చూస్తే, तो यहाँ पे देखेंगे यूहन्ना सुसमाचार 14వ అధ్యాయము 14 अध्याय 23-24ను చూస్తే 23 और 24 वचन देखेंगे तो ఇక్కడ ఏమంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన దేవునిదే అంటున్నాడు. यहाँ पे बताया गया है, यीशु ने उनको उत्तर दिया, यदि कोई मुझसे प्रेम रखेगा तो वह मेरे वचन को मानेगा और मेरा पिता उससे प्रेम कर रखेगा और हम उसके पास आएंगे और उसके साथ वास करेंगे। जो मुझसे प्रेम नहीं रखता वह मेरे वचन नहीं मानता और जो वचन तुम सुनते हो वह मेरा नहीं वरन पिता का है ఇప్పుడు जिसे मैं मुझे भेजा। అంటే ఇప్పుడు మనం వింటున్న మాటలు ఎవరి మాటలు?
तो हम अभी जो सुन रहे हैं, हम किसकी बात सुन रहे हैं? అవి దేవుని మాటలు. वो परमेश्वर की बातें हैं। ఆ మాటలు మనకు స్వీకరిస్తే ఆయన ఆజ్ఞలు గైకొన్న వారం అవుతాం. अगर हम उनकी बातों को सुनेंगे तो उनकी आज्ञा को हम मान रहे हैं करके, అప్పుడే మనం ఆయన మనతో కూడా నివాసం చేస్తాడు, మనలో ఉంటాడు. तभी वो हमारे साथ रहेंगे, हमारे अंदर वास करेंगे। కాబట్టి పౌలు గారు మనం రోమా పత్రికలు చూస్తే ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. तो यहाँ पे देखिए, अगर रोमियो में हमें देखेंगे, पौलुस जी एक और चीज विषय बताते हैं। మనం దేవుని బిడ్డలుగాను దేవుని చిత్తానికి లోబడిన వారిగా ఉండాలంటే ఇంకొక పదాన్ని ఉపయోగిస్తున్నాడు. हमें परमेश्वर का पुत्र बनना है, जैसा वो चाहता है तो कैसे रहना है, वो एक और चीज हमें बताते हैं। కానీ మనం దేవుని కుమారులు అన్న మాటకి అక్కడ చెప్తున్న మాటకి మనకు పూర్తిగా తేడా కనిపిస్తుంది. तो यहाँ पे जो परमेश्वर का पुत्र करके और उधर बताई हुई बातों में बिल्कुल अलग अंतर दिखता है। అక్కడ మనం రోమా పత్రిక 6వ అధ్యాయం చూస్తే तो यहाँ पे रोमियो के 6वें अध्याय को देखेंगे तो 16 నుండి గనుక 22 వరకు గనుక చూడగలిగితే यहाँ पे 16 से लेकर 22 तक देखेंगे तो ఇక్కడ పౌలు గారు వాడుతున్న మాట ఏంటంటే మనము దాసులము అన్న మాట వాడుతున్నాడు. तो यहाँ पौलुस जी जो है, यहाँ पे एक बात वो इस्तेमाल कर रहे हैं, दास करके। అంటే మనం దేనికి అప్పజెప్పబడుతున్నాము, మనం దేనికి దాసులుగా ఉండాలి అనే మాటను చెప్తున్నాడు. तो हम किस चीज में दिए जा रहे हैं और किस चीज में हमें दास बताया गया है। అంటే ఇక్కడ దాసుడు అనే పదం వాడటానికి గల కారణం ఏమంటే तो यहाँ पे जो दास करके ये जो शब्द इस्तेमाल किया गया, उसका कारण यह है कि ఏదో బలవంతంగానో భయపడి ఉండే దాసుడి విషయమే మాట్లాడటం లేదు. यहाँ पे कोई जबरदस्ती या जोर जबरदस्ती से की हुई चीज, डर के मारे की हुई चीज नहीं है। ఇక్కడ దాసుడు అంటే బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా ఉన్న వారి గురించి చెప్తున్నాడు. यहाँ दास मतलब जबरदस्ती से नहीं, अपनी इच्छा से करके बताया गया है। అలాగే ఆనందంగాను దేవుని సేవించే బిడ్డగా ఉండాలని చెప్తున్నాడు. तो यहाँ पे आनंद से और परमेश्वर की सेवा करने वाला करके बताया गया है। అలా అయిన విశ్వాసి మాత్రమే దేవుని సంతానమని రుజువుపరచుకోగలుగుతాడని అర్థమవుతుంది. तो यहाँ पे ऐसा करने वाला ही वो परमेश्वर का पुत्र कहलाएगा करके बताया गया है। అంటే మన దేవుని సంతానం అనేది ఎలా రుజువు అవుతుంది? तो यहाँ पे कैसे पता चलेगा कि हम परमेश्वर के पुत्र हैं? ఎలా ఒక దాసుడు పూర్తిగా లోబడిపోతాడో దేవునికి, जिस तरह परमेश्वर का दास पूरी तरह से परमेश्वर ఒక के सामने, మనిషి ఒక యజమానికి లోబడిపోతాడు, कभी अगर एक दास एक अपने स्वामी के सामने पूरी तरह से अपने आप को कम कर देता है, భయపడి కాదు, అదొకటి గుర్తు చేసుకోవాలి. डर के नहीं, ये याद रखिएगा। అలాగా ఇష్టం లేకుండా కాదు, अपनी इच्छा के अनुसार, बिना। बिना इच्छा के बिना करके नहीं, ये भी याद रखिए। మంచి భయభక్తులతో ఆనందముతో ఇష్టపూర్వకంగా ఉండే దాసుల గురించి మాట్లాడుతున్నాడు. बहुत ही अच्छे से, भय से, बहुत ही पसंद करते हुए ऐसे करके बताया गया है। అలా ఉన్న దాసుడు అంటే ఇష్టపూర్వకంగా ప్రేమించి ఉండే దాసుల్లాగా మనం దేవునిలో ఉండగలిగితే तो बहुत ही इच्छा से, अपनी मन मर्जी से, पूरी तरह से परमेश्वर का दास बन के रहना, मतलब మనము దేవుని పిల్లలమని రుజువుపరుచుకున్న విధానంగా చెప్పబడుతుంది. तो हम परमेश्वर के पुत्र है करके इसमें पूरी तरह से हमें दिखाई देता है। ఇలా దేవుని ఇష్టపూర్వకంగా లేకుండా ఉంటారు దేవుని దగ్గరకు వచ్చి కూడా కొంతమంది. कुछ लोग हैं जो परमेश्वर के पास आके भी बिल्कुल मन से नहीं रहते हैं। ప్రార్థన చేయాలంటే ఇష్టంగా ఉండదు, प्रेयर करने के लिए मन नहीं रहता है, బైబిల్ చదవాలంటే ఇష్టంగా ఉండదు, बाइबल पढ़ने का मन नहीं रहता है, ఎవరినన్నా క్షమించాలంటే ఇష్టం ఉండదు, किसी को क्षमा करना है तो मन नहीं रहता है, ఓర్చుకోవాలంటే ఇష్టం ఉండదు, सहन करना है तो मन नहीं रहता है, ప్రేమ కలిగి ఉండాలంటే ఇష్టం ఉండదు. प्यार से रहना है वो मन नहीं रहता है। అంటే ఇలా ఇష్టపూర్వకంగా లేని దాసుల్లాగా ఉన్నామనుకో, तो ऐसे अपने मन से नहीं रहे, ऐसा दास बन के रहे तो మనం ఆయన సంతానంగా ఉండలేము. हम उनके पुत्र बन के नहीं रह पाएंगे। కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం ఇష్టము పడాలి, ఆ శరీర కార్యాలను విడిచిపెట్టుకోవటానికి ఇష్టపూర్వకంగా రావాలి. तो हमें बहुत ही इच्छा से आना चाहिए और शरीर की चीजों को छोड़ के आना चाहिए। అందుకే చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చూసాం ఇందాక కూడాను. तो देखिए गलतियों 5 का 16-17 వచనాలు చూసాం కదా. 16-17 हमने देखा था ना। అలా రావటం కోసం ఆటంకంగా శరీరం ఎప్పుడు మనతో పోరాటం చేస్తూనే ఉంటుంది. ऐसा आने के लिए जो हमारा शरीर है, हमेशा हमारे अंदर एक झगड़ा, एक मुकाबला होता रहता है। ఇక్కడ అదే మాట ఇందాక మనం చూసాం. वही बात हमने पहले देखा था। అలాగే మా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే ऐसे ही देखिए गलतियों का 6 का 8वां वचन देखेंगे तो తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును,
ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును. क्योंकि जो अपने शरीर के लिए बोता है वह शरीर के द्वारा विनाश की कटनी काटेगा, और जो आत्मा के लिए बोता है वह आत्मा के द्वारा अनंत जीवन की कटनी काटेगा। ఇప్పుడు చెప్పండి, మనం శరీర ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడదామా, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడదామా? तो अब बताइए, आप शरीर के अनुसार चलने के लिए इच्छुक हैं या आत्मा के अनुसार चलने के लिए इच्छुक हैं? అందరూ ఇష్టపడతాము. ఆత్మానుసారంగా నడిస్తేనే దేవుని పిల్లలు అవుతాం కాబట్టి ఆత్మానుసారంగా నడవాలని కోరుకుంటాము. हर कोई चाहेगा कि हमें परमेश्वर के राज्य में पहुंचना है तो हमें आत्मा के अनुसार चलना है करके। అయితే కోరుకోవటం వేరు, దాన్ని జీవితంలో అవలంబించటం అనేది వేరు. चाहना अलग है और उसे अपनी जिंदगी में चलाना अलग है। కోరుకున్నంత ఈజీగా ఉండదు మన జీవితంలో కనుపరచడం అనేది. चाहना मतलब वो इतना इजी की तरह कर इजी लगता है, मगर उसको करके दिखाना बहुत कठिन है। మన ఊహల్లో కట్టుకున్న మేడలు విడిగా కట్టగలుగుతామా? हम अपनी कल्पनाओं में एक बहुत ही बड़ा घर जैसा बहुत ही बड़ा बिल्डिंग अपने मन में बना लेते हैं। అది విడిగా కట్టగలుగుతామా? हम बना सकते हैं क्या? అలాగ మనకు ఊహ అయితే ఉంది, దేవుని రాజ్యంలో దేవుని బిడ్డల్లా ఉంటేనే దేవుని రాజ్యం దొరుకుతుందని. हमारी चाहत में तो होता है कि हमें परमेश्वर के राज्य में जाना है, परमेश्वर के रास्ते में चलना है करके। అందుకు దేవుని బిడ్డలుగా ఉండాలి, ఆత్మానుసారంగా నడవాలని ఆశ ఉంది. तो उसके लिए परमेश्वर के पुत्र कहलाना है, उसके रास्ते में चलना है करके आशा तो होती है। అయితే ఇంకా ఏదన్నా శరీరానుసారంగా మనలో ఉంటే, तो और कुछ हमारे अंदर शरीर की चीजें अगर रही तो అప్పుడు శరీరం ద్వారా విత్తిన వాడు శరీరం నుండి క్షయము అనే నాశనం అనే పంటను కోసుకుంటాడట. तो यहाँ पे बताया गया है कि जो शरीर के अनुसार जो बोता है, వాటిగా గలతి जो शरीर के अनुसार शरीर के में बोता है वह शरीर के द्वारा विनाश की कटनी काटेगा। అంటే ఈ శరీర కార్యాలు ఇంకా మనలో ఉండయి అనుకో, మన దేవుని పిల్లలము పరలోక రాజ్యానికి వెళ్తామన్న కల మర్చిపోవాల్సిందే. अगर शारीरिक चीजें हमारे अंदर रही तो हमारा जो सपना है परमेश्वर के राज्य में जाना है, उसका पुत्र कहलाना है, ये सब हमें भूल जाना पड़ेगा। అందుకే మనకు బాగా మనం చాలా కండిషన్ గా జాగ్రత్తగా శరీర కార్యాలను చంపేయాలని కోరిక కలిగి ఉంటే, तो हमारे अंदर बहुत ही हमने एक कंडीशन रख लिया कि हमें अपने अंदर से पूरी तरह से शरीर की चीजों को खत्म करना है करके, మంచి పెద్ద పెద్ద అక్షరాలతో ఒక చాటి మీద రాసి పెట్టుకోండి, ఇదిగో ఈ శరీర కార్యాలు ఇవి ఉన్నవాడు నాశనం అనే దాన్ని కోరుకున్నవాడు నాశనం అనే పోయేవాడు అని రాసుకోండి. जो ऐसा चाहता है वो एक बहुत ही बड़े चार्ट में लिख लीजिएगा, शरीर की चीजें जैसे जो भी चीजें वो सब लिख के, ये अगर इस रास्ते में चलेंगे तो वो अपने आप को पूरी तरह से खत्म कर लेगा करके लिख लीजिए। అలా నువ్వు అలా రాసి పెట్టడం వల్ల చూసిన వాళ్ళు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా అర్థమైపోద్ది, అయ్యో ఈ క్రోధము కక్షలు భేదలు ఈ జారత్వం వ్యభిచారం ఎన్ని ఉంటే నాశనానికి వెళ్ళిపోతానా అన్న ఆలోచన వచ్చేస్తుంది తనకు కూడా. तो आपके घर में अगर कोई आएगा तो वो जब लिखा हुआ देखेगा तो वो भी ये देख के सोचेगा ये सब चीजें अगर मेरे अंदर रहे तो क्रोध, ईर्ष्या, फूट डालना, किसी के विरुद्ध सोचना, ये सब देख के वो भी सोचेगा ये सब चीजें तो मेरे अंदर भी नहीं होनी चाहिए करके। అలా మీరు రాసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ప్రతిదినం మన దృష్టి పడుతుంది, దాన్ని చంపివేయగలిగిన ధైర్యము ఆత్మలో శక్తి మనకు కలుగుతుంది. अगर ऐसा लिख के रखेंगे तो आपके अंदर रोज देखते देखते आपको भी लगेगा कि ये सब चीजें मेरे अंदर से चली जानी चाहिए, तब ऐसे धीरे धीरे जाएगी और आप परमेश्वर की आत्मा में चलने लग जाएंगे। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే రెండో విషయము, तो इसलिए यहाँ पे देखिए दूसरा विषय, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోయును. जो आत्मा के लिए बोता है वह आत्मा के द्वारा अनंत जीवन की कटनी काटेगा। ఆత్మలో నడవటం అంటే आत्मा में चलना मतलब ఆయన ఎలా ఉండాలో అలాగే ఉండాలి మనం కూడా. जैसे परमेश्वर रहता है वैसे हमें भी रहना నేను है। పవిత్రుడు కాబట్టి మీరు కూడా పవిత్రులుగానే ఉండాలన్నాడు. मैं पवित्र हूँ तो आप भी पवित्र रहिए करके అలా बोलता है। ఉన్నప్పుడే మనం ఆయన బిడ్డలని అర్థమవుతుంది అంటున్నాడు. ऐसे रहने से ही हम परमेश्वर के पुत्र कहलाएंगे करके बताया गया है। అలా అందుకే ఆయన మనకు మార్గం చూపించుకుంటూ వెళ్తున్నాడు. इसलिए वो हमें मार्ग दिखाते हुए चलता जा रहा है। అంటే ఇదిగో సావధి హెచ్చరికిస్తున్నాడు మనకి సందేశం ద్వారా. तो यहाँ पे देखिए हमें संदेश के द्वारा सावधान करता है। మనం కనుక ఇప్పుడు ఆత్మలోనే బ్రతకాలి, ఆ ప్రేమ కలిగి, ఆ సంతోషం, ఆ సమాధానం, విశ్వాసం, ఏదైతే 9 విషయాలు ఆత్మఫలను కల్పిస్తున్నాయో వాటిని కలిగి ఉండాలని పట్టుదలతో ఉన్నామనుకోండి, जो जो बातें आत्मा में बताई गई, आत्मा के फल में प्रेम, भलाई, धीरज, संयम, नम्रता, ये सब चीजें विश्वास ये अगर हमारे अंदर रहेंगी, इसमें चलना है करके सोचेंगे तो ఏమి పంట కోస్తాం మనం? हम कौन सी कटनी काटेंगे? నిత్య జీవము
अनंत जीवन का, అంటే దాన్ని పొందుకుంటాము. तो उसको पालेंगे। అంటే మనం పొలంలో పంట కోయటం ఎందుకు, పడేయటానికి కోసుకునేది, तो जो हमें खेतों में जो हम कटनी काटते हैं वो क्या फेंकने के लिए काटते हैं దాన్ని क्या? పొందుకోవటం. उसको पाने के लिए काटते हैं। అదే ప్రకారంగా ఆత్మలో నడిచిన వారందరూ కూడా ఆత్మ అనే ఫలాన్ని, ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారు. तो यहाँ पे भी जो है, जो आत्मा का जो फल पाता है, वो जो चाहता है वो ऐसा रहेगा तो वो परमेश्वर का पुत्र कहलाएगा। కాబట్టి మనం ఆత్మ మూలంగా నడుచుకోవాలి. तो इसलिए हमें आत्मा के अनुसार चलना है। ఒక మాట మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు, एक बात कभी मत भूलिएगा, ఈ శరీరంలో ఉన్నాం మనం. हम इस शरीर में हैं। ఈ శరీర కార్యాలు నిత్యం మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే तो ఉంటాయి. ये जो शरीर के जो कार्य हमेशा हमें हमारे को दिक्कत दिलाते रहेंगे, ఆత్మకు విరుద్ధంగా ప్రోత్సాహం కలిగిస్తూ ఉంటాయి. जो आत्मा के विरुद्ध में हमें आगे बढ़ाने की सोचता रहता है। ప్రతిదినం రాసుకున్న వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉందాం. तो आज के दिन जो वचन हमने ध्यान किया है, उसको हमेशा याद रखें। అప్పుడు మనం శరీర కార్యాలు నెరవేర్చం. तो हम अपने शरीर के जो कार्य को उसको आगे नहीं बढ़ाएंगे। మనం ఆత్మలో ఉన్నప్పుడు నిత్య జీవం అనే దాన్ని పొందుకుంటాం అని చెప్తున్నాడు. तो हम आत्मा में रहेंगे तो हम अनंत जीवन पाएंगे करके बताया गया है। ఎలా ఎలా పొందుకుంటున్నాము? कैसे हम पा रहे हैं? ఆఖరిగా ఒక వచనం చూసుకుని ముగిద్దాం. आखिर में एक वचन सुन के खत्म करते हैं। ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों 2వ అధ్యాయము 2 अध्याय 22వ వచనంలో చూస్తే, 22 में देखेंगे तो, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. जिनमें तुम भी आत्मा के द्वारा परमेश्वर का निवास स्थान होने के लिए एक साथ बनाए जाते हो। ఆత్మ మూలంగా మనం ఉంటేనంట आत्मा के उसमें रहेंगे तो మనమే దేవుని నివాస స్థానం. हम ही परमेश्वर का निवास स्थान అంటే होंगे। మనం ఆత్మలో బ్రతుకుతున్నప్పుడు, ఆత్మ ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు మనలో నివసిస్తున్నాడు. अगर हम आत्मा में चलेंगे, आत्मा के अनुसार अपने आप को चलाएंगे तो परमेश्वर हमारे अंदर वास करेगा। అప్పుడు మనలో ఉన్న డిఎన్ఏ ఎవరిది? तो हमारे अंदर जो डीएनए होगा वो किसका होगा? దేవునిది. परमेश्वर का। మనం ఇప్పుడు ఎవరి వారమే? तो हम किसके कहलाएंगे? దేవుని వారమే, परमेश्वर के कहलाएंगे, దేవుని పిల్లలమే. परमेश्वर के पुत्र कहलाएंगे। అలా కాకుండా ऐसा ना होते हुए మనలో శరీర కార్యాలు పనిచేస్తున్నాయి, हमारे अंदर शरीर का काम कार्य कर रहा है, మనలో పాపం ఉన్నది. हमारे अंदर पाप रह रहा है। పాపం అనగా అపవాది మనలో ఉన్నాడు. पाप मतलब हमारे अंदर शैतान रह रहा है। అపవాది మనలో ఉంటే శరీర కార్యాలు జరిగిస్తాడు. शैतान हमारे अंदर रहे तो शारीरिक कार्य होंगे हमारे साथ। అప్పుడు దేవుడు మనలో నివసించాడు కాబట్టి మనం సైతాను సంతానంగా तो ఉండిపోతాం. परमेश्वर हमारे अंदर वास नहीं करेगा तो हम शैतान की संतान कहलाएंगे। కాబట్టి రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटा प्रार्थना करते हैं। మనం ఆత్మలో నడిపించబడి దేవుని కుమారులుగా ఉందాం. तो हम आत्मा में चलने वाले परमेश्वर के पुत्र कहलाए, దేవుని సంతానంగా ఉందాం. परमेश्वर के संतान कहलाए। పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యం నాకు అర్థమయ్యేటట్లు సహాయం చేయండి. प्रार्थना చేసుకుందాం. पवित्र आत्मा परमेश्वर, ये वचन मेरा समझ में आने के लिए मदद कीजिए, ताकि मैं इस वचन से आत्मा से चाल चलने से मेरे से भूल ना होने पाए. పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చెయ్యి. ఆత్మీయ పరంగా నడుచుకోవటంలో నా వల్ల ఏ ఇబ్బంది కలగకుండా, ఏ తప్పిదము జరగకుండా సహాయం చేయండి నాయన. అలా జీవించినప్పుడే నేను ఆత్మలో నడిచి నీ సదిగో నాయన నిత్య జీవాన్ని ఆ పంట కోసుకోగలుగుతాను, నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాను. ప్రభా, इस तरह चलने पर भी मैं आत्मा में चलकर अनंत जीवन का फसल काटने पाऊंगा. प्रभु धन्यवाद. सुनी वचन सबका हृदय में सौगुना फलवंत हो. ప్రభు అయిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నయ్యా 100కి 100 ఫాలు ఫలించినట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు के नाम से प्रार्थना मांगते हैं. आमीन. అందరికీ వందనాలమ్మా.